ఇప్పుడు మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ మొబైల్ యాప్లో 50 ఆర్ఆర్బీ ఎగ్జామ్స్ 99 రూపాయలకే ఇంగ్లీష్ మీడియం మరియు తెలుగు మీడియంలో కలదు. మరియు ఆర్ఆర్బీ వీడియో క్లాసెస్లు 499 రూపాయలకే కలదు. ఫర్ మోర్ డీటెయిల్స్ 9032200190 లేదా మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ మొబైల్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఈ పేపర్ మనం 8/10/2018 అనేది జరిగినటువంటి పేపర్ డిస్కషన్ చేస్తున్నాము. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1, 8 to 13 ఎంత పెరిగిందన్న 5, అలానే 13 నుంచి 22కి 9, ఇక్కడ నుంచి ఇక్కడికి ఇప్పుడు ఇక్కడ 5 to 9 ఎంత పెరిగింది, 4 పెరిగింది. 4 యాడ్ చేసి ట్రయల్ చేసి చూద్దాం. అంటే 9 + 4 ఎంత అవుతుంది, 13. అంటే 22 + 13 ఎంత అవుతుందంటే 35. ఓకేనయ్యా, 35 అంటే ఆప్షన్ ఏమవుతుంది, 35. ఒక మధ్యమంలో ధ్వని యొక్క వేగాన్ని డాష్ నిర్ణయిస్తుంది అన్నాడు. అంటే మధ్యమం యొక్క ధర్మాలు. సో మధ్యగతము అని అడిగాడు. మధ్యగతము అంటే ఏమి లేదు, ఆ రెండు మధ్యలో వచ్చినటువంటి సంఖ్యలు డివైడెడ్ బై 2. సో మనకి 2, 3 ఇలా తీసుకుంటా వెళ్తే చివరి ప్రధాన సంఖ్య 53. మధ్యలో వచ్చే ప్రధాన సంఖ్యలు మనకి 19, 23 వస్తుంది. మొత్తం 16 వస్తుంది మొత్తం ఇంకక్కడికి. సో రెండింటిని కలిపి డివైడెడ్ బై 2 చేస్తే సరిపోతుంది. ఆన్సర్ 21 వస్తుంది. నెక్స్ట్ 1, పడని దానిని కనుక్కోండి అన్నాడు. సో ఇవన్నీ మనకి స్క్వేర్ ఆకారంలో ఉన్నది, ఇది ఒకటి మాత్రం సర్కిల్ ఆకారంలో ఉంది. నెక్స్ట్ 1, మనకి 1521 యొక్క వర్గమూలం కనుక్కోమన్నాడు. చూడండి, 2గా తీసుకోండి. దీని ముందు స్క్వేర్ నెంబర్ ఎంత అంటే 3 3 4 16 అవుతుంది. 3 3 ఓకే, 30. 3 9, శేషం 6. అట్లనే 21. ఇప్పుడు 3కి డబుల్ ఎంత, 6. చివర ఇంకా ఎంత ఉంది, ఇక్కడ 1 ఉంది. 1 రావాలంటే 1 × 1 లేదా 9 × 9. సో ఇక్కడ 1 పెడితే 61 × 1 అవుతుంది. సో కుదరదు. సో 69 × 9 పెట్టామనుకోండి, మనకేమవుతుంది అంటే 621 వస్తుంది. అంటే ఆన్సర్ ఎంత, 39. నెక్స్ట్ 1, ఒక సంఖ్య మరియు దాని విలోమాల మొత్తం ఎంత అన్నాడు. ఒక సంఖ్య x అనుకుంటే దాని యొక్క విలోమాల మొత్తం 1/x = -12. ఆ రెండు గణాల మొత్తం ఎంత అన్నాడు. ఆ రెండు గణాల మొత్తం అంటే జరగండి, ఆ గణం x³ + 1/x³ విలువ ఎంత అని అడిగాడు. దాని మీనింగ్ క్లూ చూదులు పెడతాను చూడండి. 1/x 1/3 చేసామనుకోండి, మనకి ఏమవుతుందంటే x³ + 1/x³ + 3xy అంటే x × 1/x × x + 1/. ఇదేంటి, a + b³ ఫార్ములా చేస్తే x క్యాన్సిల్. దీని విలువ ఎంత అంటే 12. -12³ అంటే ఎంత, 1728. అలానే ఇక్కడ 3 ఉంది, 3 × ఇది ఎంత, -12. ఓకే, -12 అంటే 3 12 36 అంటే ఇది వస్తే ఏమవుతుంది, మైనస్. ఓకే, మనకి నేరుగా వాడు అడిగింది ఏం అడిగాడు. సో మైనస్, ఇక్కడ మైనస్ అవుతుంది. మైనస్ ఏమవుతుంది, ఇక్కడ ప్లస్ అవుతుంది. చూడండి, +36 = x³ + 1/x³. దీని మొత్తాన్ని తీసేస్తే ఆన్సర్ -1692. నెక్స్ట్ 1, వాడు ఏమన్నాడంటే నినా ఈవెంట్స్ కోసం ఎమోటాలను విక్రయిస్తుంది. పుట్టినరోజు కోసం ఆమె తిరిగి బహుమతులు విక్రయించింది. మొత్తం ధర 800 రూపాయలు. ఆమె 30% లాభాన్ని సాధించినట్లయితే విక్రయ ధర ఎంత అని అడిగాడు. అంటే ఇక్కడ 100% ఏమవుతుంది, కొన్నది. అలానే 30% లాభం కావాలన్నాడు కాబట్టి × 130. ఇప్పుడు 100ని దేంతో మల్టిప్లై చేద్దాం, 80 × 100 వేస్తే ఆల్రెడీ 8 వేస్తే సరిపోతుంది. 800 రావడానికి 8 వేస్తే సరిపోతుంది. అట్లానే 8తో మల్టిప్లై చేస్తే ఎంత అవుతుంది, 8 3 24, 8 ఒకట్లు 8 + 2 1140 రూపాయలు. నెక్స్ట్ 1, రామరాజు ఒక వాచ్ను ధరించి ఉన్నాడు. 6 గంటల వద్ద గంటల ముళ్ళు పశ్చిమం వైపుకు తిరిగి ఉంటే నిమిషాల ముళ్ళు ఏ దిక్కును సూచించును అన్నాడు. చూడండి అన్న, 6 గంటలు అంటే ఇది గంటల ముళ్ళు, అవర్ హ్యాండ్. ఇదేమవుతుంది, 12 దగ్గర ఉంటుంది ఖచ్చితంగా. సో ఇప్పుడు ఏమన్నాడు, గంట ముళ్ళు పశ్చిమం. ఇది పశ్చిమం అయితే పశ్చిమానికి ఎదురుగా ఉండేది ఎవడు, తూర్పు.
అయితే నిమిషాల ముళ్ళు ఏ దిక్కును సూచించును? సింపుల్, తూర్పు. ఓకే, తూర్పు. ఓకే, నెక్స్ట్ వన్ cos 60 degrees sin 60 degrees. cos 60 degrees ఎంత అంటే 1/2. అలానే sin 60 degrees ఎంత అంటే √3/2. అగైన్ cos 60 degrees అంటే 1/2, sin 60 degrees అంటే √3/2. ఇప్పుడు మామూలుగా ఇది కిందది క్యాన్సిల్ ఏం చేసినా 1 + √3/1 - √3. దీని ప్రకారం ఇది కూడా అంటే మనకి సర్డ్స్ కింద తీసుకోవచ్చు. అంటే 1 + √3/1 + √3తో మల్టిప్లై చేసామనుకో, సో ఇది a + b హోల్ స్క్వేర్ అంటే a² + b² అంటే 3. అగైన్ 2ab 2 × 1 × √3. ఇది పైది. కింద ఏమవుతుంది? a - b × a + b అంటే a² - b² అంటే 1² - √3² అంటే ఎంత? 3. ఇక్కడ ఏమవుతుంది? 1² + 3 ఎంత అవుతుందంటే మనకి ఓవరాల్గా ఇది 4, ఇది +2 √3/-2. సో ఇక్కడ 2 కామన్ తీసేస్తే ఈ రెండిట్లో నుంచి మనకు వచ్చే వాల్యూ -√3/2 -√3/2. నెక్స్ట్ వన్ సిలాలిజం. అన్ని కేకులు స్వీట్స్, ఆల్ కేక్స్ ఆర్ స్వీట్స్. అగైన్ అన్ని స్వీట్లు కాల్చినవి. ఓకే, ఇంకా దీనికి మినిమం మ్యాక్సిమం 2 ఒకటే వస్తుంది. అన్ని కేకులు కాల్చినవి. సో అన్ని కేకులు కాల్చినవి అవుతున్నాయిగా. సో ఫస్ట్ అది కరెక్ట్ అవుతుంది. అన్ని స్వీట్లు కాల్చినవి, అన్ని స్వీట్లు కాల్చినవి. రెండోది కూడా సారీ, అన్ని కాల్చినవి మిఠాయిలు అన్నాడు. సో వాడు ఇచ్చిన దాని స్వీట్స్ అనే ఇదే వస్తుంది కదా. కొన్ని అన్నాడు. సో కొన్ని కాల్చినవి స్వీట్స్ అంటే ఇక్కడ మిఠాయిలు. ఓకేనయ్యా, మిఠాయిలు అంటే ఆన్సర్ ఏమవుతుంది మనకి? 1 and 2 ఫాలోస్. నెక్స్ట్ క్వశ్చన్ వాడు అడిగింది దర్పణ ప్రతిబింబాన్ని, మిర్రర్ ఇమేజెస్. ఎడమ కుడి అవుతుంది, కుడి ఎడమ అవుతుంది. అంటే ఇది ఇటు ఉంది కాబట్టి ఇటు పక్కన వస్తుంది. ఓకేనా? సో ఇటు పక్క ఇదొకటి ఉంది, ఇదొకటి ఉంది, ఇదొకటి ఉంది. ప్లస్ ఇప్పుడు ఇక్కడ మసకలు ఉన్నాయి, దీన్ని వదిలేయాల్సి ఉంటుంది. అలానే యారో మార్క్ చూడండి, యారో మార్క్ ఇటు ఉంది అంటే మనకి ఇటు రావాలి. సో ఇది ఆన్సర్, ఇది లేదు. ఆన్సర్ ఏమవుతుంది? డి. ఆన్సర్ డి. నెక్స్ట్ వన్ ఈ క్వశ్చన్ చూడన్నా, ఇది ఇట్లా ఉంది, ఇది ఇటు ఉంది అంటే 90 degrees రొటేట్ అయింది. అంటే ఇది ఇటు ఉంది కాబట్టి ఇది ఇటు రెగ్గుతుంది. అంటే ఇటు ఉండేది మనకు ఒకే ఒకటి ఉంది ఇక్కడ చూడండి. ఓకే, ఆ గీత గురించి పక్కన పెడితే మనకి ఇటువైపు ఉండేది ఒకే ఒకటి ఉంటుంది, 90 degrees క్లాక్ వైజ్ రొటేషన్. నెక్స్ట్ వన్ ఈ క్వశ్చన్ చూడండి. సునైనా ఒక ప్రైవేట్ సంస్థలో పనిచేస్తుంది. మరి ఆమె యొక్క వార్షిక ఆదాయం 3 లక్షలు. ఆమె 2 వాహనాలను కలిగి ఉన్నది. ఒకటి పాతదాని, మరొకటి కొత్తది. దాని కొత్తదానికి వాహనానికి ఆమె ఖర్చులో 5% వెళ్తుంది. ఆమె పాత వాహన నిర్వహణ ఖర్చు దానికన్నా 2% ఎక్కువగా ఉంటుంది. అంటే 5 అంటే 5 + 2 అంటే ఓవరాల్గా ఎంత అవుతుంది? దీనికి ఒక పాతదానికి 7, కొత్తదానికి 5. ఓవరాల్గా ఖర్చు ఎంత శాతం అవుతుందంటే 12% అవుతుంది. అంటే దేంట్లో 3 లక్షలలో. అయితే 3 లక్షల్లో మనకు వచ్చేసరికి 12 3 36. అసలు ఇక్కడ లేదు. అందుకే వాడు క్వశ్చన్ ఏమన్నాడు? దిస్ క్వశ్చన్ ఈజ్ డిస్క్రిమినేట్ అన్నాడు, వదిలేమన్నాడు. ఆన్సర్ ఈజ్ 3600 రూపీస్ రావు. నెక్స్ట్ వన్ ఒక కంప్యూటర్ గేమ్లో బిల్డర్ను ఒక గోడను 12 గంటల్లో నిర్మించగలడు. అలాగే డిస్ట్రాయిడ్ 20 గంటల్లో పూర్తి చేయగలడు. బిల్డర్ మరియు డిస్ట్రాయిడ్ ఇద్దరు పనిచేయటకు ఒకేసారి నిర్దేశించబడ్డారు. కానీ 12 గంటల తర్వాత డిస్ట్రాయిడ్ ఉపసంహరించుకున్నాడు. గోడ నిర్మాణం జరుగుటకు మొత్తం ఎంత సమయం పట్టింది అన్నాడు. జాగ్రత్త ఉన్నాను. ఫస్ట్ వీళ్ళు 12 గంటల్లో కడతాడు, ఇంకోటి 20 గంటల్లో పడగొడతాడు. 12కి 20కి కాసాగి ఎంత? 60. సో 60 అంటే ఇప్పుడు 12 ఇది డిస్ట్రాయ్ కట్టేవాడు, ఇదేమో కూల్చేవాడు. 12 5లు, వీడు 23. అంటే ఇద్దరు కలిపి చేస్తున్నాను అన్నాడు. వీడేమో కూల్చి నింపేవాడు, వీడే ఖాళీ చేసేవాడు. A - B ఎంత అంటే ఇదిగో 5 - 3 2. అంటే టోటల్గా 2 ఇద్దరు గంటకి అనుకుందాం. 12 గంటలు పనిచేశారు, 12 రోజులు 24 అయినాయి. అంటే 60లో 24 పోతే మన దగ్గర ఇంకా ఉన్నది 36. ఈ 36 ఎవరికి అప్పచెప్పాలి? ఇప్పుడు ఏకి అప్పచెప్పాలి. 36/5 చేస్తే 7 1/5. ఈ 1/5ని నిమిషాల్లోకి మారిస్తే 5 12. ఓకే, అంటే 12 నిమిషాలు. ఇంతకు ముందర 12 గంటలు, ఇది ఒక 7 గంటలు.
19 గంటల 12 నిమిషాలు. 19 గంటల 12 నిమిషాలు. నెక్స్ట్ వన్ ఎక్స్ విలువను కనుక్కోండి అన్నాడు. చూడండి 484 ఇంటూ దిస్, 484 ఇంటూ దిస్. సో ఇక్కడ మనకి సింపుల్గా అర్థం చేసుకోండి. ఇక్కడ ఎక్స్ విలువ ఎంత ఉండాలి అంటే ఇక్కడ ఇది ఇటువైపు వెళ్ళింది అనుకోండి, పాయింట్ తర్వాత 1, ఈ పాయింట్ తర్వాత 2, పాయింట్ తర్వాత 3 ఉన్నాయి. అంటే ఈ 3 క్యాన్సిల్ అవ్వాలంటే కంపల్సరీ మనకు ఆప్షన్లో కూడా పాయింట్ తర్వాత 3 డిజిట్స్ ఉండే చూసుకుంటే చాలు. ఓకేనా? అంటే ఆన్సర్ ఏమవుతుంది, మనకి 3 ఆప్షన్లో ఉన్నాయి. నెక్స్ట్ వన్ ఇక్కడ ఉన్న త్రిభుజాలు చూడండి. ఇక్కడ 2 కనపడుతుంది, 2 2 2 6, ఇది ఒకటి 7, ఇది పెద్దది ఒకటి 8. ఓకే. నెక్స్ట్ వన్ ఇప్పుడు ఏమంటాడు, ఇంటర్వ్యూ కోసం ఒక స్థానిక పాఠశాల పిలుపునిచ్చింది మరియు స్థానిక వార్తాపత్రికలో ఒక ప్రకటన ప్రచురించింది. శిక్షణ పొందిన ఉపాధ్యాయులకు కనీసం 3 సంవత్సరాలు అనుభవం వర్తించవచ్చు. ఓకే. ఇక్కడ వాడు ఏమంటున్నాడంటే శిక్షణ పొందిన ఉపాధ్యాయులు మాత్రమే క్లాసును ఉత్తమంగా నిర్వహించగలరు. దిస్ ఇస్ రాంగ్ వే. సో వాళ్ళు ఏమన్నాడు, మాత్రమే అన్నాడు. ఇలాంటి పదాలు వాడితే రాంగ్, గుర్తుపెట్టుకోండి. అదొకటే ఛాన్స్ ఉన్నట్టు. ఓకే. రెండోది, బోధనా అనుభవం కంటే తక్కువ 1 సంవత్సరం అభ్యర్థులు దరఖాస్తులు అర్హులు. వాడు ఇచ్చిన దాని ప్రకారం క్లారిటీ అవుతుంది కదా. ఇక్కడ వాళ్ళ ట్రైనింగ్ అయితే 3 సంవత్సరాలు అన్నాడు, కానీ వాడు ఇన్ని సంవత్సరాలు ట్రైనింగ్ ఉండాలని అవసరం లేదన్నాడు. సో ఆన్సర్ ఏమవుతుంది, రెండోది మాత్రమే సరిపోతుంది. రెండోది నెక్స్ట్ వన్ వాడు ఇచ్చిన దాని ప్రకారం వాడు ఏమన్నాడంటే ఒక ట్యాంకు దానిని వరుసగా 7 గంటలు 9 గంటలు నింపగలదు. సో అవుట్లెట్ అంటే మాత్రం ఖాళీ చేసేది 20 గంటల్లో ఖాళీ చేసేది. 7కి 9కి 21కి ఆశ కడితే 63 యూనిట్స్ అవుతుంది. అలానే ఈ 63 యూనిట్స్ 3 ఒకేసారి ప్రయాణం చేసి అన్నాడు. 9 7 3, 9 + 7 - 3 చేస్తే ఎంత అంటే ఇక 9 + 7 ఎంత అవుతుంది మనకి 16 3 13. సో ఇప్పుడు 63లో 13 ఎన్నిసార్లు పోతుంది అంటే 13 4. సో 52. శేషం ఎంత అంటే 11. శేషం. నెక్స్ట్ వన్ చతురస్రాలు ఎన్ని అన్నాడు. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఇది చూడండి, ఇది ఉన్నాయి అక్కడ, అవునా? ఎటువైపు చూసినా 3 ఉన్నాయి కాబట్టి 1² + 2² + 3², 1 + 4 + 9. అక్కడికి ఎన్ని వచ్చింది 14. ఇది 1 2 3 4 5 కలిపితే ఎంత వచ్చింది మనకి 19. మొత్తం కలిపి 19. నెక్స్ట్ వన్ అయ్యా 3/4 నుండి ఏ భిన్నాన్ని తీసివేసినప్పుడు 2/5 వస్తుంది అన్నాడు. సో 3/10 తీసేస్తే రాదు ఇక్కడ, ఎందుకని 5. ఓకే. 4కి 10కి ఎల్సిఎం కలిపితే ఎక్కువ అవుతుంది, మనకి ఎంత అవుతుంది 20. అయ్యా చూడండి 3/4 + 3/10 అన్నాను అనుకో, ఎల్సిఎం ఎంత అవుతుంది 4కి 10కి, ఇట్లా చూసుకోవాలి. 2 2 2 5 ఎంత అవుతుందంటే 20. 4 ఎన్నిసార్లు పోతుందంటే 5 3 15. అలానే 10 2 సార్లు 2 3 6. సో ఇక్కడ రావట్లే, మనకి క్యాన్సిల్ అయ్యే నెంబర్ రావట్లే. అలానే ఇది అసలు కుదరదు. ఇది చూడండి 3/4 + 7/20 తీసేస్తే ఎంత అవుతుందంటే ఇక్కడ ఎల్సిఎం అంతే 20. 4 5 సార్లు పోతుంది, 5 3 15. 20 ఎన్నిసార్లు పోతుందంటే అయ్యా 20 ఎన్నిసార్లు పోతుంది, ఒకసారి పోతుంది 7. సో దీని 20 తీసే ఇదే విధంగా తీసేస్తే మనకి ఎంత అవుతుంది ఇక్కడ, సో వాల్యూ వస్తుంది. సో సరిపోతుంది. ఈ క్వశ్చన్ ఈజీగానే ఉన్నది చూడన్నాను. 4 6 8 10 తర్వాత 12. 12 ఉన్నది 2 ఉన్నాయి. UZ M O 15 Q 17 S 19 అంటే 21 అవుతుంది, అంటే 12U. నెక్స్ట్ క్వశ్చన్ ఒక కీబోర్డ్ని 10%కి 9% నష్టానికి అమ్మానికి వచ్చిన విలువల మధ్య భేదం 27 రూపాయలు. అంటే 19కి 10కి తేడా ఎంత 9%. 9% 27 రూపాయలు అయితే 100% ఎంత 9 3 27, 10 100 × 3 300 రూపాయలు. ఆన్సర్ 300 రూపాయలు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్వశ్చన్ చూడండి కొంచెం డిఫరెంట్. ఇది ఇక్కడ ఎన్ని గీతలు 4 ఉంటే ఇక్కడ ఎన్ని ఉన్నాయి 3. సో ఇక్కడ చాలా ఉన్నాయి, ఇక్కడ 4 ఉన్నాయి. ఇప్పుడు ఎక్కడైనా 1 2 3. సో ఈ లెక్క ప్రకారం
6 గీతలు ఉంటే ఇటు సైడు ఎన్ని ఉన్నాయి 5. సో ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసరికి 1 తగ్గుతుంది. నెక్స్ట్ వన్, ఒక మిషన్ 42,000కి తెచ్చుకున్నాడు. సంవత్సరానికి తరుగుదల వ్యయం 8%. సంవత్సరం తర్వాత అన్నాడు కాబట్టి సింపుల్గా చెప్పేయచ్చు 8%/100. 2 సున్నాలు సున్నాలు క్యాన్సిల్. 8 రోజులు 16, 8 32 ప్లస్ 1 33. 3360 ఇక్కడ ఒకటే ఉంది 3360. నెక్స్ట్ వన్, ఉల్లిపాయలన్నీ మొక్కజొన్నలన్నీ విత్తనాలే. సో ఉల్లిపాయలన్నీ విత్తనాలే, ఒకటి కరెక్ట్. కొన్ని విత్తనాలు ఉల్లిపాయలు, కొన్ని విత్తనాలు ఉల్లిపాయలు, 2 కరెక్టే. ఆన్సర్ ఏమవుతుంది? బోత్ 1 and 2 ఫాలోస్. చూడండి నెక్స్ట్ క్వశ్చన్. 49 చేత నిశేషంగా భాగించబడే 4 అంకెల పెద్ద సంఖ్య. 4 అంకెల పెద్ద సంఖ్య ఇది. దీన్ని 49 రోజులు 98 తీసేస్తే ఇక్కడ ఎంత మిగులుతుందంటే 1. ఈ 99ని 9 పోదు కాబట్టి ఈ 9 దింపేస్తున్నాం, మళ్ళీ 0 పెట్టుకుంటున్నాం, మళ్ళీ 9. సో 199లో 49 4 సార్లు పోతే ఎంత అవుతుందంటే 196. శేషం 3. అంటే మనకి ఏది మిగలకూడదు కాబట్టి ఈ 3 మిగలకుండా ఉంటే ఆన్సర్. అంటే 99999 నుంచి 3 తీసేస్తే మనకు వచ్చేది 6. అంటే ఇది ఆన్సర్. ఓకే. నెక్స్ట్ వన్, ఒక సతీష్ మూసిన పెట్టెలో 3 పసుపు అలానే 3 నీలం రంగులు, 5 పసుపు 3 నీలం రంగులు ఉన్నాయన్నాడు. అతను సోదరుడు యాసిస్ యాదృచ్ఛికంగా 2 బంతులను ఎంచుకున్నాడు. ఎంచుకోబడిన బంతులు ఒకే రంగులో ఉండే సంభావిత అన్నాడు. అయితే ఎల్లో అన్న ఉండాలా లేకపోతే నీలం అన్న ఉండాలి. అంటే 5C2 లేదా అంటే ప్లస్ అవుతుంది 3C2 బై మొత్తం 8 ఉన్నాయి, 8లోంచి 2 తీస్తున్నాడు. సో 3C2 5 into 4 2 into 1 ప్లస్ 3 into 2 by 2 into 1 by 8 into 7 by ఎంత అవుతుందన్న 2 into 1. ఇప్పుడు 2 into 1 2 into 1 క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ 5 4 20 3 రోజులు 6. అంటే టోటల్గా ఇక్కడ ఎంత అవుతుంది 26 by 8 ఏళ్ళు 56. 2 13లు 2 28. ఆన్సర్ ఎంత అవుతుంది మనకి? సో 13 by 28. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశంలో మొబైల్ ఫోన్ తయారీ గురించి సమాచారం ఇవ్వబడింది. మొత్తం ఫోన్లు 12,40,000 ఉంటే దాంట్లో XYZ అనే కంపెనీ చేత ఎన్ని యూనిట్ల మొబైల్ తయారు చేయబడుతుంది? XYZ ఇక్కడ ఉంది అంటే 12% ఉంది ఇక్కడ. అంటే 100% 12,40,000. దీంట్లో 12% ఎంత అన్నాడు? 12 into 12,40,000 డివైడెడ్ బై 100. ఓకే. ఇప్పుడు చూడండి అన్న 2 4 8 వచ్చే అవకాశం ఎక్కడ ఒకటి ఉంది, ఎక్కడ ఒకటి వచ్చేది. కాకపోతే ఇక్కడ వాల్యూ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆన్సర్. సో ఎంత అవుతుంది మనకి 1,48,800 యూనిట్లు తయారవుతుంది. ఓకే. సింపుల్గా ఇక్కడ మీరు అబ్జర్వేషన్ మెథడ్ చేయండి. సో 1,00,000 అంటే 12 లక్షలు. దీంట్లో 12% అంటే 10% ఎంత అవుతుంది? 12,40,000. అదే 1,24,000. అంటే నియర్గా ఉన్నది ఇది ఒకటే మన దగ్గర. ఓకేనా? ఈ విధంగా ఆప్షన్ వెరిఫికేషన్ చేస్తే తొందరగా అవుతుంది. క్రింది ఇవ్వబడిన వాటిలో పైదానికి సమానం కానిది ఏది అన్నాడు. ముందు చూడండి ఇక్కడ 23 5 23లు, తర్వాత 2 23లు 3 23లు. ఆటోమేటిక్గా ఈ 3 సమానం కాదు కాబట్టి ఇది ఒకటే. ఓకే. ఈ క్వశ్చన్ డేటా సఫిషియన్సీ. ఇప్పుడు y నుండి x ఏ దిశలో ఉన్నాడు? సో ఏ దిశలో ఉన్నాడో తెలిస్తే సరిపోతుంది మనకి. x సరిగ్గా wకి తూర్పు దిశలో ఉన్నాడు. ఓకే. నెక్స్ట్ వన్, wకి సరిగ్గా దీని ద్వారా ఆన్సర్ రాదు ఎందుకని ఇక్కడ y లేదు. మరి రెండోది దీన్ని వదిలేయండి. రెండోది అని చూడండి wకి సరిగ్గా y దక్షిణ దిశలో కలడు. సో ఇది అన్నాడు. అయితే ఇప్పుడు రెండింటిని ఇండిపెండెంట్గా చూస్తే ఆన్సర్ ఏ కోణంలో కూడా రాదు ఎందుకని ఇక్కడ x అనేది డిస్కషన్ చేయలేదు కాబట్టి ఆన్సర్ ఇక్కడ రెండింటిని కలిపితే ఆన్సర్ వస్తుంది. xకి yకి ఏదో దిక్కు వస్తుంది. అంటే ఆన్సర్ ఏమవుతుంది? 1 మరియు రెండింటిని కలిపితేనే మనకి సమాధానం వస్తుంది. నెక్స్ట్ వన్, x మరియు y 20 రోజుల్లో పని పూర్తి చేయగలడు. x ప్లస్ వైలు 20 రోజుల్లో చేయగలరు. y మరియు జడ్లు 12 రోజుల్లో చేయగలరు. అలానే z మరియు y xలు 15 రోజుల్లో చేయగలరు. దీనికి LCM ఎంత అంటే మనకు 60 వస్తుంది. 23లు 12 5లు
అలానే జెడ్ ప్లస్ 15 4లు అంటే ఎక్స్ ప్లస్ వై వై ప్లస్ జెడ్ జెడ్ ప్లస్ ఎక్స్ ఇది తీసుకుంటే మనకు 2 ఇంటూ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ వస్తుంది. అంటే ఇక్కడ 3 ప్లస్ 4 5 ప్లస్ 4 ఎంత అవుతుంది 12. అంటే ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈక్వల్ టు డివైడెడ్ బై 2 చేస్తే 6 అంటే 60/6 ముగ్గురు కలిపి చేస్తే ఎంత అంటే 10 రోజులు పడుతుంది. ఆన్సర్ 10 days. నెక్స్ట్ వన్ ఈ క్వశ్చన్ మిర్రర్ ఇమేజెస్. సో ఇలా ఉండి సేమ్ మన క్లాస్లో డిస్కషన్ చేసిన క్వశ్చన్ ఇది ఒకసారి చూసుకోండి. అంటే ఇక్కడ ఉండే ఆప్షన్ ఏముందో చూడండి. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. అంటే ఆన్సర్ 4th one. ఆన్సర్ 4th one.